వాళ్ళ దగ్గర తీసుకున్నాం. కాబట్టి ఈ ట్రిప్ లో ఈ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకమైంది. పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకం. గతంలో ఓన్లీ వాళ్ళు అమ్మేవాడు, మనం కొనుక్కునేవాడు. దీన్ని చూసే రష్యా, ఈరోజు చైనా చాలా కలవరపడుతోంది. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ పక్కన పెట్టండి. గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి ప్రధానమంత్రి ఏం మాట్లాడారో చూసి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడారు. राष्ट्रपति पुतिन का स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। उनकी यात्रा ऐसे समय हो रही है जब हमारे द्विपक्षीय संबंध कई ऐतिहासिक माइलस्टोन के दौर से गुजर रहे हैं। ठीक 25 वर्ष पहले राष्ट्रपति पुतिन ने हमारी स्ट्रेटेजिक पार्टनरशिप की नींव रखी थी। 15 वर्ष पहले 2010 में हमारी साझेदारी को स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा मिला। पिछले 2.5 दशक से उन्होंने अपने नेतृत्व और दूरदृष्टि से इन संबंधों को निरंतर सींचा है। हर परिस्थिति में उनके नेतृत्व ने आपसी संबंधों को नई ऊंचाई दी है। भारत के प्रति इस गहरी मित्रता और अटूट प्रतिबद्धता के लिए मैं राष्ट्रपति पुतिन का, मेरे मित्र का हृदय से आभार व्यक्त करता हूं। फ्रेंड्स, पिछले 8 दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं। मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है। परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं। आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की। రైట్ రవికిరణ్ గారు చూశారు కదా ప్రధానమంత్రి మాట్లాడేప్పుడు పరస్పర సహకారం 8 దశాబ్దాల పాటు చోటు చేసుకున్న డెవలప్మెంట్స్ 25 ఏళ్ల క్రితం ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన రెండు దేశాల మధ్య నడుమ పెరిగిన సహకారం ఇవన్నీ ప్రస్తావన చేశారు. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ అండి, నిన్న ఒకటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా మాట్లాడుతున్న అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని పిలవాలి కదా మర్యాదకి. శశిధరుడిని పిలిచారు, రాహుల్ గాంధీని పిలవలేదు, ఖర్గేని పిలవలేదు. ఈ పార్టీ మర్యాద పాటించకపోవటం ఏంటి? మనం వాజ్పేయి గారి హయాంలో కూడా ఎప్పుడు ఇలా చేయలేదు, ఇది కరెక్ట్ కాదు కదా అని కాంగ్రెస్ పార్టీ, మరి ఆయన ఏ దేశంలో ఉన్నారో ఆయన తరఫున వాళ్ళ ప్రతినిధులు మాట్లాడారు ఇక్కడ. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలకి మళ్ళీ వస్తాను. మొదటిగా అయితే అంతర్జాతీయ పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ నేపథ్యాలు కావచ్చు, టారిఫ్ల యొక్క ప్రకంపనలు కావచ్చు, ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత రష్యా యొక్క ఈ యొక్క శిఖరాగ్ర సమావేశం ఒక గొప్ప చారిత్రక అవసరాన్ని చాటి చెప్పడంతో పాటు ఈ యొక్క నిర్ణయాలు ఏదైతే తీసుకున్నారో అది అత్యంతగా భారత రష్యా రెండు దేశాలు ముందుకెళ్ళటానికి అత్యంతగా ఉపయోగపడే నిర్ణయాలు. చాలా మంది అడిగేది, సరే వచ్చారు మనకేం ఒరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, భారతదేశానికి ఏమొచ్చింది అన్నది జనరల్ గా టాక్ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ నిర్ణయాలు వివిధ రంగాల్లో 20కి పైగా ఒప్పందాలు చేసుకోవటం జరిగిందంట. ఇది కేవలం రక్షణ రంగానికి పరిమితం అయింది కాదు. వ్యవసాయం, మ్యారిటైమ్, అలాగే విద్య, వైద్యం, నౌకా నిర్మాణం, అలాగే రవాణా, నౌకా రవాణా, అణు విద్యుత్తు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వివిధ టూరిజం, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ, వీసాలు, అలాగే టీవీ, ఫిలిమ్స్, ఫిల్మ్ కూడా ప్రసార్ భారతీలు రష్యా టుడే కూడా ఒప్పందం చేసుకున్నాయి. వాళ్ళు రష్యా టుడే కూడా భారతదేశంలో ఆపరేట్ చేస్తారు. అలాగా ఈ రేంజ్ చాలా ఎక్కువ. అనేక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ ఒప్పందాల్లో మనకు ఒరిగేది ఏంటి
అంటే ఇప్పుడు ప్రధానంగా ఇంత గఫూర్ గారు చెప్పారు, వ్యవసాయ రంగంలో చేసుకుంటే బాగున్నారు. వ్యవసాయ రంగంలో చేసుకున్నారు ఈ రోజు ఒప్పందాలు. ఇప్పుడు భారతదేశానికి రష్యాకి మధ్య ఈ రోజుకి 5 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతుంది. ఇది 2030 కల్లా 9 లక్షల కోట్లు పెంచాలని చెప్పి ఒప్పందం చేసుకున్నాం. దీనిలో ప్రధానంగా భారతదేశం నుంచి ఎగుమతులు ఏ రకంగా పెంచాలి, ఒక మార్కెట్, రష్యా మార్కెట్ డోర్స్ ఓపెన్ చేసింది ఈ ఒప్పందాల ద్వారా. ఈ రోజు మన మెరైన్ ప్రొడక్ట్స్, మన ఫిష్ కావచ్చు లేదా రొయ్యలు కావచ్చు, మనం ఎక్కువ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికా ఆంక్షలు పెడుతుంది. ఈ రోజు మన మరో మార్కెట్ రష్యా కూడా ఓపెన్ అయింది. సరే, అంత పెద్ద మార్కెట్ రష్యా అంటే కాకపోవచ్చు, అదే ఒక కొత్త మార్కెట్ మనం ఎత్తుకోవాలి కదా. కొత్త మార్కెట్ ఎత్తుకున్నాం, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది అవసరాలు. అక్కడ జనాభా, రష్యాలో జనాభా 15 కోట్లు, అమెరికాలో జనాభా 30 కోట్లు. సరే, కొంత పెరుగు ఉంటుంది ఇబ్బంది, కానీ సంవత్సరం 2 సంవత్సరాల్లో పెద్ద మార్కెట్ కి ఎమర్జ్ అవడానికి అవకాశం. వ్యవసాయ ఉత్పత్తులు, పొటాటోలు, బంగాళదుంపలు కూడా ఎగుమతికి డోర్లు ఓపెన్ చేశారు. సో ఈ రకంగా, అలాగే పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ, ఇందాక అన్నారు లేబర్ ఫోర్స్ వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని, ఆ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇప్పుడు వరకు మిడిల్ ఈస్ట్ వరకు సెమీ స్కిల్డ్ లేబరు, లేకపోతే అమెరికాకి H1 హై స్కిల్డ్ వెళ్తున్నారు. ఈ రోజు వరకు రష్యాకి ఆ డోర్స్ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఒప్పందాలు డోర్ ఓపెన్ అయింది. దగ్గర 70,000 మంది ఇమీడియట్ గా లేబర్ ఫోర్స్ వెళ్ళబోతున్నారు. వచ్చే 2-3 సంవత్సరాల్లో దగ్గరగా 10 లక్షల మంది వెళ్లే విధంగా, అన్ని రంగాలు సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ వెళ్లే విధంగా 10 లక్షల మంది వెళ్లే విధంగా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే రష్యాలో కూడా 2 కొత్త కాన్సులేట్ భారతదేశం ఓపెన్ చేయింది, కొత్తగా ఆపరేషన్ చేయబోతున్నారు. అలాగే రష్యా నుంచి కూడా టూరిజం కి వీసాలు ఇస్తున్నారు 30 రోజుల పాటు వితౌట్ ఎనీ ఫీ. భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతుందంటే అసలు 2 దేశాలకు వీసా అక్కర లేకుండా వెళ్లే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. రకమైన ఒప్పందం, వితౌట్ ఎనీ వీసా రిస్ట్రిక్షన్ లేకుండా ఎంట్రీ అవ్వాలి వీసా ఇస్తారు. ఆ రకమైనటువంటి ఒప్పందాలు. అలాగే రక్షణ రంగంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు కొత్తగా ఇండియాలో ప్రొడక్షన్ చేసే విధంగా, ఇప్పుడు కార్గిల్ యుద్ధంలో మనం చూసాం, బోఫోర్స్ గన్లు, దాని స్పేర్ పార్ట్స్ లేవు. ఆ స్పేర్ పార్ట్ కొనాలంటే కొండంత రేట్లు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవారు కాదు. ఈ రోజు మన రక్షణ రంగంలో మన స్వయం సమృద్ధి సాధించుకుంటున్నాం, అంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. బట్ మనం ఉపయోగిస్తున్న ఎక్కువ రష్యా సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ 30-40% ఉపయోగిస్తున్నాం. దాని స్పేర్ పార్ట్ ప్రొడక్షన్ ఇక్కడే జరగబోతుంది. ఇంకా భారతదేశంలో మనం రష్యా రోజు వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళ కోసం వెయిట్ చేయక్కర్లేదు. వాళ్ళు మనం కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్ కావచ్చు, కొన్ని ఎలా ఉంటాయంటే ఎక్స్ప్లిసిట్ గా చెప్పరు, సమజ్దార్కు ఇషారా హీ కాఫీ అంటారు. ఇప్పుడు మన నాన్ ఇస్తున్నాం బోకిల్ మండలేసి తిరగం కదా. ఇప్పుడు చాలా మంది అంటారు SU-57 పరిస్థితి ఏంటి, S-500 పరిస్థితి ఏంటి అంటే, ఈ అండర్లైన్ అగ్రిమెంట్స్ లోనే ఉంటారు. డిఫెన్స్ రంగంలో ఇద్దరం కలిసి టెక్నాలజీ షేర్ చేసుకుని వర్క్ చేస్తాం. మేక్ ఇన్ ఇండియాకి నేను సమర్థిస్తానని చెప్పి పుటిన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఊపిరికి ఇచ్చారు స్టేట్మెంట్స్. కాసా అమెరికా ఏం చేస్తుంది, కాసా ఆంక్షలు విధిస్తుంది, ఆంక్షలు విధిస్తే ఇబ్బంది పెడతారు. అలాగే కొన్ని అలాగే విద్యా వైద్య రంగం. రవికిరణ్ గారు, ఈ పాటికి వైట్ హౌస్ లో ఆయన డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటుంటాడు, నిద్రలేని రాత్రులు గడిపి. ఇప్పుడు ఎలా ఉందంటే పైన ఒప్పందాలు వాణిజ్యం చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు, తప్ప ఏంటి ఎవరికి ఏది